ఏమండి ఇక్కడున్నావు? ఏమని పిలిచారు? అదేమిటండి ఏమండి అన్నాను. ఆ ఏమండి అన్న పిలుపు విషయంలోనే మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. ఇక నుంచి మీరు నన్ను అలా పిలవక్కర్లేదు. ఏమాయ రామారావు అని పిలిస్తే చాలు. ప్రమాణం చేసి చెబుతున్నానండి, నేను గోపాలరావును గాను రామారావుని. మాస్టారు నేను పరకాయ ప్రవేశం చేసి దిక్కుమాల శరీరంలోకి నేను, నా శరీరంలోకి మాస్టారు ప్రవేశించాం. ఇప్పుడు నా బాడీ నాకు ఇవ్వండి అంటే 600 అయినా సరే ఇవ్వను అని మొరాయించు కూర్చున్నాడు. అమ్మా, ఇన్నాళ్ళు మాస్టర్లా ప్రవర్తించి మీ అందరినీ మోసం చేసినందుకు నన్ను క్షమించండి. అమ్మా, నేను మీ బిడ్డలాంటివాడిని. ఇక నుంచి మేము ఉభయరం మీకు సమానమే. నన్ను మీరు నువ్వు అని పిలిస్తే ఎంతో సంతోషిస్తాను. నేను అదేమిటి అలా వెళ్ళిపోతారేమిటండి? నేను చెప్పేది నిజమండి, నన్ను నమ్మండి. నమ్మరా? సరే. మాస్టర్ ఎప్పుడైనా ఇలా కొమ్మలు పట్టుకుంటారా చూసుకోండి. మాస్టర్ ఇలా పల్లకిందులుగా వేలాడగలరా? ఇలా చేతులు వదిలేయగలరా? చూసుకోండి, చూసుకోండి. చాలా ఈ రుజువులు చాలా, లేక మీ ముందే పిల్లి మొగ్గలే చూపించామంటారు? అయ్యో వద్దండి. అయ్యా, నవ్వారు కదా. నేను గోపాలరావుని గాను, గోపాలరావు శరీరంలో ఉన్న రామారావు. ఏమండి మీరు ఒకసారి లోపలికి అదుగో మీరు ఏమండి రెడ్డి అంటే నేను భరించలేను. మీరు నా తల్లి లాంటి వారు. అలా మాత్రం నన్ను దయచేసి పిలవకండి. అలాగే లోపలికి వెళ్ళి వివరంగా అలా మాట్లాడుతున్నా. అన్నారు, బాగుంది. ఇదిగో వచ్చేస్తున్నాను చెప్పులతో. సత్యం, లోపలికి వెళదాం. అలాగే లోపలికి వెళ్ళే మాట్లాడుకుందాం రండి. అవును, అదేమిటి కలిపేసేస్తున్నారేమిటి? నేను చెప్పేది నిజమండి, నన్ను నమ్మండి. నేను రామారావుని. ఇప్పుడు తాళం కూడా వేసేస్తున్నారా? ఇదేమిటండి బాబు? ఇదిగో నేను సాక్షాత్తు ఫోర్జరీ సాంబమూర్తి గారి, స్టీల్ సీత గారి ఏకైక కుమారుణ్ణండి. తలుపు తీయండి ప్లీజ్. సరే వేసుకోండి, నాకే. డాక్టర్ గారిని తీసుకొచ్చాను. రండి సార్. ఏరినా? ఓ ఆయిల్లా? అరే అప్పుడే ఇల్లు మారేది. ఇదేనండి. ఇదేనా? ఇదేమిటండి? ఏమిటేమిటయ్యా అంటాను. సిగ్గు విడి చెప్పుకోవాలా? చెయ్యండి. అమ్మా, రాత్రి అద్దాలు పగిలాయని మా కాంపౌండర్ ఏదో మార్పించుకురమ్మంటే లాంగ్ సైడ్ కి బదులు షార్ట్ సైడ్ వేయించుకొచ్చాడు. రోగి మీరే కదా? కాదండి. ఇదేమిటి ఆడుగు? ఓ మీరా? అయితే రోగి మీరే అయి ఉంటారు. చేయవండి. మా నాన్నగారిని చెప్పాను కదండి. ఆయన ఎవరు ఎక్కడ ఉంటారు? ఈ గదిలో పెట్టి తాళం పెట్టానండి. అయితే పదండి. అటు కాదండి, ఇటు. ఏమిటి తాళాలేసేంతవరకు వచ్చిందన్నమాట పరిస్థితి. ఈ సంగతి ముందే తెలిస్తే మా ఫ్యామిలీ డాక్టర్నే పంపించుందును. పిచ్చంటే మామూలు పిచ్చేమో అనుకున్నాను. మీ ఇంట్లో ఫోన్ ఉందమ్మా? లేదండి. ఏం ఫోన్ చేయాలా? అబ్బాబే అందుకు కాదమ్మా. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కేకలు అరుపులు వినిపిస్తే ఏం పర్వాలేదు. నా కేకలు అరుపులు వినిపిస్తే మాత్రం మీ అబ్బాయిని సైకిల్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించండి. ఎందుకన్నా మంచిది. తలుపులు తీయండి. మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే ప్రార్థనలు అవి జరిపించండి. నా ఆరోగ్యం కోసం నాకిట్టు. అమ్మా, మీ తలపింది ఇస్తారా? అమ్మా, ఓ పిన్నీసి ఇస్తారా? ఏమిటమ్మా అవి మంచినీళ్ళేనా? అమ్మా, బాబు స్క్రూ డ్రైవర్ ఇస్తావా? బాబు సుత్తి ఇస్తారా? సుత్తి మేమీకి ఇవ్వాలా? ఏం చేస్తామండి, వీరభద్రరావు గారు లేరు కదా, మీరే ఇవ్వండి. తలుపు పక్కన మేకుంటుంది, తీసుకోండి. అలాగే నేనే తీసుకుంటాను. అదేమిట్రా సుత్తి ఏది అడుగుతున్నాడు? ఎక్కడో వెరుమాలోకంలో ఉన్నాడు. అసలు ఈ డాక్టరేనా? ఏమోనమ్మా,
హాస్పిటల్లో కూర్చుంటే తీసుకొచ్చాను. చూస్తుంటే నాకు అనుమానం వేస్తోంది ఇప్పుడు. ఏం చేస్తున్నారండి? క్షమించండి అమ్మా, పెట్టి తాళం మర్చిపోయిస్తాను. ఆ ముఖ్యం ఇందాకే చెప్పొచ్చు కదా, నేనే వచ్చి ఓడకూడదును. అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు అనుకున్నాను నేను. ఓహో, ఇదే పద్ధతి. ఒక్క ఇంజక్షన్ తగిలిస్తే Can I help you once again, doctor? Sure. కళ్ళు మూసుకోండి. అంతే, అయిపోయింది. అది ఏమిటి, కొంచెం ఏమైనా కళ్ళు ఏమైనా తిరుగుతున్నట్టుగా ఉందా? ఉందా? మరేం పర్వాలేదు, మీరు అలా కూర్చోండి. కూర్చోండి, కళ్ళు మూసుకుని అలా చేరబడండి. కృష్ణ పరమాత్ముళ్ళ మీరు అలా పడుకోండి, మీకేం పర్వాలేదు, నేను ఉన్నాను. అరగంట పోయిన తర్వాత నీళ్లలో కలిపి గ్లూకోజ్ ఇవ్వండి పేషెంట్. మరేం పర్వాలేదు, హీ విల్ బి ఆల్ రైట్. పిచ్చి ఆసుపత్రి నుంచి ఎప్పుడు డాక్టర్ని తేవాలి బాబు, పేషెంట్ని కాదు. మాస్టారు, ఈ అల్లరేమిటండి? బాబు బాబు, మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని ఎలా వదిలేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ పదండి హోటల్కి. హలో ఏకనామం, హౌ ఆర్ యూ? ప్రిన్సిపల్ కృష్ణమాచారి గారండి. తెలుసు, ఒకే నామం పెట్టాడు కనుక అలా పిలిచాం. ఎరా కోపించకు, ఇంకా కులాసగా ఉన్నావా? ఏమిటి మాస్టారు, ఈ బట్టలేమిటి, వాడకమేమిటి? మొన్న విద్యార్థులంతా ఎక్స్ప్రెషన్ కడితే మీరు వాళ్ళ నానాలని పెట్టారట. శ్రీహరి, నా కాలేజీ అలాంటిది, దీని డిసిప్లిన్ అలాంటిది, దీని చరిత్ర అలాంటిది. ఈ ఆవరణలో ఏ ఒక్క విద్యార్థి అయినా గుసగుసలాడటమే తప్ప ఉంచెత్తి మాట్లాడటమే. కాలేజీలోకి రాగానే చెవి మిషన్ తీసి అవతల బారేస్తే అంత కాముగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది పెట్టుకు పిల్లల గోల. నీ కర్ణ భేరి మీద జై భేరి మోగుతుందో. నన్ను నువ్వు అన్నారా? నువ్వు కాదు, ఊరే అంటాను రా. కొడతావా? I can't tolerate this type of indiscipline. నీ వ్యవహారం చూస్తూ ఉంటే నీకైతే మధ్య భ్రమించినట్టుగా ఉంది. అరక్షణంలో అవతలకపోతే నీ ఉద్యోగం పీకేస్తాను. Get out! నువ్వు నా ఉద్యోగం పీకేస్తావా? అలెగ్జాండర్ వాడి పారేసిన తుప్పు పట్టిన డాల్లా మహమ్మద్. ఆఫ్టర్ వాట్స్ యువర్ పొజిషన్? యు ఆర్ ఎ ప్రిన్సిపాల్, ఐ యామ్ ఎ లెక్చరర్. ఎవరు గొప్ప ఆలోచించుకో. సరసం శివం సుందరం. ఏమిటమ్మా, నాకంతా అయోమయంగాను గజిబిజిగాను ఉంది. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఎక్కువ, లెక్చర్ లాభం లేదమ్మా. ఈ రావు గారి మీద వెంటనే కమిటీకి కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఏమయ్యా రామారావు, ప్రిన్సిపాల్ అల్లరి పెట్టావట? నా పరువు బజారు పడేస్తున్నావు కదయ్యా. ఇదిగో నీకు పుట్టగతులు ఉండవయ్యా. నీ బాడీ నీకు ఇవ్వనన్నాను కదా, నీకు ఎంత కోపం. నేను అలా అంటాను కారణం నీకు తెలియదయ్యా. ఇదిగో నేను చెప్పేది విని, నువ్వు చేసే పనుల న్యాయం ఏమైనా ఉందేమో ఆలోచన. చెప్పేది నేను వినను, నాకు అవసరం లేదు. ఇంకా ఈ శాంతిని ఎన్ని విధాల అపఖ్యాతి పాలు చేస్తానో దాని తాలూకు డీటెయిల్స్ విను. ఈవేళ సాయంకాలం డ్యూటీలో ఉన్న బీట్ కానిస్టేబుల్ ని బూటుతో కొడతా. ఆ తర్వాత 3 వేశ్యలతో సహా అరెస్ట్ అవుతా. సాయంకాలం పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్లో బయటకు వచ్చి రైల్వే స్టేషన్ ముందు స్టీకింగ్ వాకింగ్ ప్రోగ్రామ్, అంటే ఒంటి మీద నూరు బట్ట లేకుండా అటు ఇటు తిరుగుతా. ఆ తర్వాత ప్రొసీడ్ టు రేడియో స్టేషన్. అక్కడ వార్తలు చదివేవాడిని. జస్ట్ 3 మొట్టికాయలు ముడతా. ఆ తర్వాత స్ట్రైట్ గా ప్రొసీడ్ టు టీవీ స్టేషన్. నీకు దండం పెడతాను, దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకున్నాను. నా పరిస్థితి మీరు అర్థం చేసుకున్నారు కనుక నో కాంప్రమైజ్ ఇన్ దిస్. ఇదిగో నేను చేసేది నేను చేస్తాను, దమ్ముంటే మీరు ఆపుకోండి. ఇట్స్ ఎ ఛాలెంజ్. డోంట్ ప్రొసీడ్, డోంట్ ఫాలో మీ. మర్యాద ఫాలో అయ్యారా వచ్చే లారీ కింద పడి పచ్చడైపోతాను. కాబట్టి సోదరా, కార్మిక సోదరా, ఆడకెళ్ళాలి బాబు. మంచి పిట్టలాడే అమ్మాయిలు ఉండే చోటి పోనీ. మీకు అమ్మాయి కావాలా? ఎస్, ఒక అమ్మాయి కాదు, 3 గర్ల్స్, 3 అమ్మాయిలు కావాలి.
ముగ్గురెందుకు బాబు? మా ఇంటి ముందు ముగ్గులెట్టడానికి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల అర్థం లేని ప్రశ్నలు వేయకు. నాలాంటి అందమైన కుర్రాళ్ళు అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏమిటో ఆ చూపు. యాక్సిడెంట్ గురి కాకుండా గమ్యస్థానాన్ని క్షేమంగా చేరిన ఆర్టీసీ డ్రైవర్లా ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఈ సెంటర్ చిలిపి రిక్షాలకి చాలా ప్రసిద్ధిని విన్నారులే. చిలిపి రిక్షాలేటి బాబు? అదేనో శృంగార కార్యక్రమాలను చూసే రిక్షాలని చిలిపి రిక్షాలు అంటారులే. సరేగా నీకు 10 ఇస్తాను. నన్ను తీసుకెళ్ళి మంచి కొంపలో దించేసి ఇదే రిక్షాలో తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని ఎక్కించుకొచ్చి నన్ను అరెస్ట్ చేయించేయి. ఆ పనికి నీకు 25 ఇస్తాను. ఊరుకోండి బాబు, పెద్దోరు నాతో అరాచకాలు కాదయ్యా, ఇది పచ్చ నిజం. కావాలంటే 50 ఇస్తాను. పోలీస్ జీపును మాత్రం నమ్మకు. ఇదే మన చిలిపి రిక్షాలో ఎస్ఐ గారిని ఎక్కించుకొచ్చి నన్ను అరెస్ట్ చేయించుకో సోదరా. అరెస్ట్ చేయించడమే నిజమే బాబు. నా 10 ఏళ్ల సర్వీస్ లో పోలీసు వాడిని చూస్తే లాగు చొక్క ఒకేసి లగెత్తే వాడిని చూశాను కానీ ఇట్టా పోలీసు వాడిని రిచ్చా పంపించి మరీ పిలిపించుకున్నాను. ఒక్కడిని చూడదు బాబు. అదే మన స్పెషాలిటీ సోదరా. ముష్టి ముండలతో హిస్టరీ మేస్టారు అనే హెడ్డింగ్ తో నా ఫోటో పేపర్ లో రావాలి. కమాన్ ప్రొసీడ్. బాబు ఓసారి బండి దిగండి బాబు. దేనికో చిన్న పనులు దిగండి బాబు. చూసుకో. 60 రూపాయలు నష్టపోయావు. నువ్వెక్కడ త్రేతాయుగం నాటి రిక్షా కార్మికుడు రా సోదరా. సరే నీ కర్మ పోతే పో. రాముడి రథాలకు కొదవేమో గాని చిలిపి రిక్షాలకి కరువు లేదు రా ఈ దేశంలో. రాదే సచ్చి పుటం పెట్టినా రాదు. మన జన్మలు ఇంతే. నా తల మీద బొచ్చు రాదు, నీ తల్లోకి బుద్ధి రాదు. ఇస్త్రీ గుడ్డలో ఉన్న ఎనపేట తాళాలు పారేసావా? కొత్తగా కొనుక్కున్న లాల్చీ పంచ ఆ స్టీల్ వాడి మొహాన్ని కొట్టావా? అయ్యో అదేమిటండి, అవి చిరిగిపోయినవి కదా అని. అవి చిరిగిపోలేదే, నువ్వు చించావు. నా బట్టలు చించావు, నా బతుకు చించావు. చూడవే అవతారం. ఈ ఇంటికి దిష్టి బొమ్మలాగా ఎలా తగలటాను? లాభం లేదు, ఇక లాభం లేదు. నీకు విడాకులు ఇచ్చి తీరాల్సింది. వద్దండి అయ్యా, దయచేసి అమ్మగారికి ఇడేకులు ఒక్కండి బాబు. బుట్ట తెంచాక తమ దండ పెట్టుకుంటాను. రేయ్, నీకు పెళ్ళయిందిట్రా? అయిందండి. మా అన్నయ్య మా ఏడదాన్ని పుట్టింటికి తోలేశాను. ఏ ఎందుకని? ఓ చేయండి బాబు, చెప్తాను. ఇంట్లో ఒక్క గుడ్డ ముక్క మిగలదండి. ఇడిచి పక్కన పెడితే చాలు ప్లాస్టిక్ సామాన్లకు పడేసి డబ్బాలు బకెట్లు కొంటదండి. ఒరే ఒరే రాస్కల్, ఈ గుండేమిట్రా? తినండి. నీలో ఏదో దుర్బుద్ధి కనిపిస్తుందిరా రాస్కల్. నాలాగా గుండు గీయించుకొని నా బట్టలు వేసుకొని ఏదో దుశ్చర్య చేయబోతున్నావు అనిపిస్తోంది. నేను సంతకాలు ఫోర్జరీ చేస్తే నువ్వు మనుషుల్నే ఫోర్జరీ చేస్తున్నావు కదరా ద్రాపి. ఈ బట్టలు వేసుకుని మా ఇంటికి రావద్దని చెప్పానా నీకు? పాత బట్టలు మరీ వాసన వస్తున్నాయమ్మా. పెద్ద ఇంటికి వాసన బట్టలతో వస్తే ఏం బాగుంటుందని. చూసారండి ఎంత మైకుడు పాపం. ఈ లెక్కన రేపు మీ కాశ్మీర్ సెలవు కూడా కప్పుకొచ్చేలా ఉన్నారు కదా. నా కాశ్మీర్ సెలవు కూడా ఇచ్చేసావా? సిరిగిపోయింది కదా బాబు. చెరగలేదురా, ఇదే చించు ఉంటుంది. చుంచు మొహం ఇది. బాబు గారు, అమ్మగారిని ఒక్క మాట అంటే నేను భరించలేను. జంపింగ్ రాస్కల్. యాండి 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 నీకే చెప్పేది యాండి. రాస్కల్, గుండు మీద గండు చెవలాగా నా ప్రాణాలు కోరికేస్తున్నావు కదా. మా ఆవిడ్ని కూడా వెనకేసుకొస్తున్నావు అంటే నిన్ను. అమ్మయ్యా పీడా పోయింది. వెధవెలక రోజు బట్టలు కొట్టిస్తూ ఉండేది. యాండి యాండి ఇంకోసారి కాల్చరు. ఎందుకో? ఇంకా ఏమైనా ఎలుకలుంటే. ఎలకల్ని కాదే, ఈసారి వెరైటీకి నిన్ను కాలుస్తాను. కదలకుండా నించు. భయపడకుండా మేస్తారు. ఆ రివాల్వర్ లో సౌండే వస్తుంది తప్ప బుల్లెట్ బయటికి రాదు. కాకపోతే ఆ సౌండ్ తాను కదులుగా పైనుంచి ఏవేవో పడుతుంటాయి అంతే. కంగారు పడికి రండి. ఏమిటి మూర్తి గారు, ఆ రివాల్వర్ ఏమిటి, ఈ బొందులాగేమిటి నా బొంద? మీరు ఇంట్లోనే ఉన్నారా? ఏమీ లేదు, పొద్దున్నే జంపింగ్లు అవి చేసి రివాల్వర్ పేల్చడం నా హాబీ. మీరు కూర్చోండి. ఓ పనుండి మీతో ఓ శుభవార్త చెప్పి పోదామని వచ్చాను. శుభవార్త ఏమిటది? ముందు ఆ రివాల్వర్ ఎలా ఇవ్వండి. శారదని నా స్టూడెంట్, లక్షణమైన పిల్ల, సాంప్రదాయమైన కుటుంబం, ఒక్కతే తల్లి, తండ్రులు లేరు. తల్లి ఒక్కతే ఉంది, తండ్రి లేడు. ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే అక్కడ ముత్యాలు పండుతాయంటే నమ్మండి. కానీ ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలోనే లేనండి. అబ్బా, నేను చెబుతున్నది రామారావు పెళ్లి సంబంధం గురించి. సాంబమూర్తి గారు, నేను చెప్పేది వాడి పెళ్లి గురించేనండి. నా పెళ్లి గురించి అనుకుంటున్నారా? ఇలాంటి జంపింగ్ మాటలు మా స్టీల్ వినదంటే స్టీల్ కుర్చీలో కూర్చొని ప్లగ్ లో వేలాడుతుంది. అయినా ఇప్పుడప్పుడే వాడి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదులేండి. అమ్మమ్మా, అంత మాట అనకండి. నిజంగా తమరొక్కసారా పిల్లని చూశారు అంటే వదిలిపెట్టరు. ఏం వేస్తారు? మరి ఏం వినయం, ఏం విధేయత.
మీ అంతటి వారు ఎంతగా చెప్తున్నారంటే మరి ఆలోచించవలసిందే. ఆ పిల్ల ఇంటి అడ్రస్ నాకు ఒకసారి ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడతాను. నేను ప్లాన్ చెప్తాను కదా. అమ్మారు అబ్బాయి గారి పెళ్లికి నాకు కొత్త పట్టు చీర పెట్టాలమ్మా. ఒరే జంపింగ్ కదవా, పెళ్లికి చీరలు పెట్టమని లేడీస్ అడుగుతారా? స్వచ్ఛమైన మగపటకు పుట్టి చీరలు జాకెట్లు అడగడానికి నీకు సిగ్గు. ఛీ, నేను తిడితే ఊపిరి దండగరా. పాతలేవా నువ్వు లోపల కదా. ఇదిగో రామారావు, ఇవాళ నాకు 2 విధాల ఆనందంగా ఉందయ్యా. ఒకటి, అద్భుతమైన ప్రక్రియ పరకాయ ప్రవేశంలో విజయం సాధించడం. 2, ఆ విద్య వల్ల నేను కళ్ళు తెరిచి నా బిడ్డల బతుకులు బాగు చేసుకోవటం. ఇప్పుడు నేను ఇలా సజీవ సమాధైనా నాకు బెంగలేదయ్యా. సజీవ సమాధి నా బాడీతోనా? అబ్బా, బాడీ బాడీ అని 10 సార్లు అనకయ్యా. లేడీస్ ఉంటే సభ్యత ఉండదు. అది కాదు, నా ఊళ్ళో మేస్తారు. ఇక నాకు పెళ్లి 4 రోజులుంది. నన్ను పెళ్లి కొడుకుని చేసేయాలని మా వాళ్ళు తెగ తొందర పడిపోతున్నారు. అంచేత నా ఒళ్ళు నాకు ఇప్పిస్తే దాన్ని 2 రోజుల పాటు ఓవర్ హాలింగ్ చేయించి తోమించి శుభ్రపరచుకుని రెడీ అవుతాను. మళ్ళీ ఆ ఒంట్లోకి రావాలంటే కాస్త బాధగానే ఉందయ్యా. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. పోనీ ఇలాగే కంటిన్యూ అయిపోదాం. ఇదిగో మాస్టరు, ఆది నుంచి మీలో ఈ దుర్బుద్ధి నేను చూస్తూనే ఉన్నాను. ఈ బాడీలో ఇలాగే కంటిన్యూ అయిపోయి ఆ పొడుచు పిల్లను పెళ్లి చేసుకుందామని వేస్తున్నారు ఆ ఎత్తు. కళ్ళు పోతాయ్యా. శారద నా కూతురుతో సమానం. తొందరగా బాడీలు మార్చేసుకున్నారు అండి మాస్టర్. ఎలా మార్చుకుంటామయ్యా? అదేమన్నా రిస్ట్ వాచియా? జేబులో పెన్నా ఇలా ఎదురు బదురు కూర్చుని మార్చుకోవడానికి? చచ్చిపోయి ఉన్న ఒక శరీరం ద్వారా మనం శరీరాలు మార్చుకోవాలి. ఓహో, అయితే ఇప్పుడు మనకి అర్జెంటుగా ఓ శవం కావాలంతే కదా? కొంపదీసి ఉన్న పడంగా ఎవరైనా చంపుతావా ఏమిటి? డొనేషన్లు గట్టి పాస్ అయిన డాక్టర్లు ఉన్నంత కాలం మన దేశంలో శవాలకు కొరత లేదు. రండి, బయలుదేరండి. హలో హలో, గవర్నమెంట్ హాస్పిటల్ అండి? అరే గుడ్ మార్నింగ్. ఏం లేదండి, అర్జెంట్ గా ఓ శవం కావాల్సి వచ్చింది. ఏర్పాటు చేస్తారేమోనని. నువ్వుండి, ఈసారి నేను చేస్తాను. హలో హలో, హిడింబి హాస్పిటల్ అండి? అవును. హిడింబి గారు ఉన్నారా? లేరు, పోయారు. పోయారా? ఎప్పుడు? 20 ఏళ్ళు అయింది. బయట దండేసి ఫోటో పెట్టాం కదా, చూడలా? నేను ఆవిడ భర్తని, పరంధామని. ప్రస్తుతం ఆసుపత్రి మా అల్లుడితో నడిపిస్తున్నా. ఏం లేదండి, మీ హాస్పిటల్ శవాలకి చాలా ప్రసిద్ధని విన్నాం. మాకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక శవంతో ముఖ్యమైన అవసరం వచ్చింది. దయచేసి ఇప్పించగలరా? ఏమిటి శవాలు కావాలా? ప్రస్తుతం శవాలేం లేవు. కాకపోతే వాడు 6 ఆపరేషన్లు ఉన్నాయట. మీకు కావాలంటే ప్రయత్నం చేయమని మా అల్లుడితో చెప్తా. అబ్బబ్బే, మాకు 6 అక్కర్లేదండి, ఒక్కటి చాలు. ప్లీజ్ ఎవరినైనా ఒక్కరిని లేపేసి. ఎవడరా అక్కడ మాట్లాడేది అంట్లా వ్యర్థావా? నీ శవాన్ని నడివీధిలో తగలెట్ట, నీ శాతం చెట్టు కింద పెట్ట, నీ పిండం పిల్లెత్తుకుపోను. నా ఆసుపత్రి శవాలకు ప్రసిద్ధ. ఇలా నా ఆసుపత్రిని అప్రతిష్ట పాలు చేస్తావరా? నెల తక్కువ వెధవా, అప్రాచ్యపు కుంక, ద్రాపి. పెట్టేయి పెట్టేయి పెట్టేయి, ఫోన్ పెట్టి చావు. ఎవరినన్నా అడిగితే బెటర్ ఏమో రామారావు. ఏమని? ఓసారి కాస్త చచ్చిపోండి అని. చిచి, శవాలు ఎక్కడ దొరుకుతాయి? శవాలంటే శనగపప్పు ఏమిటాయా రాసులు పోసి అమ్మడానికి? శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పనులు పూర్తి చేసుకుని అట్లా స్కూల్ గ్రౌండ్ తీసుకెళ్ళి. ఎవరు బాబు పోయింది? చోటా వస్తారు. చోట? అయ్యో, మన చోటా పోయాడా? ఎంత బాగా కుస్తీలు పెట్టేవాడా మహానుభావుడు. ఆయన కుస్తీ వస్తాడు కాదు. మీరు ఊరుకోండి మాస్టారు. బాబు, చోట బాక్సింగ్ కింగ్ కదండి? కాదు, వెయిట్ లిఫ్టర్. మరే పేపర్లో ఫోటోలు గట్రా చూశాను. ఫెదర్ వెయిట్ ఛాంపియన్ మన వస్తారు. కాదు, హెవీ వెయిట్ ఛాంపియన్. ఏదో ఒకట్లేండి. ఇప్పుడు ఇతను పోయినట్టు కదా పాపం. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేస్తారండి? మా వెయిట్ లిఫ్టింగ్ స్కూల్ గ్రౌండ్ లో సమాధి కడతాం. ఎందుకు అడిగారు? ఏ లేదండి, మాకు తెలుసుకుందామని జస్ట్ అంతే. పోయింది మహానుభావుడు కదా, సమాధి చేస్తారో చెయ్యరోనని. రామారావు పద వెళ్దాం. ఏమిటి మాస్టారు, ఎందుకు చేస్తారు? వచ్చిన విషయం చెప్పేద్దాం, మన వాళ్ళే కదా. ఏమండి, మాకు శవం కావాలండి. దీన్ని అమ్ముతారేమోనని. కావాలంటే 50 ఇస్తాం, తీసుకోండి. వాళ్ళ చేతులు పడిపోను. డబ్బులు కనపడకుండా పోలీసు డబ్బులు కొట్టారేమిటయ్యా రౌడీ విధవలు. వాళ్ళ గురువు గారి మీద ఉన్న గౌరవంతో వాళ్ళ సమాధి కట్టాలని ఆలోచిస్తుంటే మీరెళ్ళి శవాన్నమ్ముతారా అని అడిగితే కొడతారా నరుగుతారా? అక్కడికి నేను ఆఫ్ చేస్తుంటే మీరు ఆగారా? 50 ఇస్తాం, 100 ఇస్తాం. వాళ్ళు చెరో 50 ఇచ్చారు. వాళ్ళ బాడీలు చూసారా? లేలేండ్ బాడీలా ఎంత వేసుకున్నాయో.
ఎటువంటి వాళ్ళం ఎలా అయిపోయావయ్యా రామారావు. విధి వైపరీత్యం అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? రోజు పేపర్ విప్పేసరికల్లా అక్కడ 30 మంది చచ్చారు, ఇక్కడ 60 మంది చచ్చారు అని ఎంతక్కడ వార్తలు కనపడుతూ ఉంటాయి. ఒక పక్క పడిపోయే ఇళ్లు కట్టే ఇంజనీర్లు, కడుపులో కత్తెరో దువ్వునో మర్చిపోయి కుట్టేసే డాక్టర్లు, యథాశక్తి వాళ్ళ లెవెల్లో వాళ్ళు జనాభాను తగ్గిస్తూనే ఉన్నారు. మరో పక్క ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, సిటీ బస్సు డ్రైవర్లు, ట్రైన్ డ్రైవర్లు, మరి యథేచ్ఛగా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ మన అవసరానికి ఒక్క శవమైనా దొరకదేమిటి మేస్తారు? కర్మయ్యా కర్మ. దురదృష్టవంతుడు చావాలని గోదాట్లో దిగితే గోదావరికి దరిద్రం పడుతుందని భయపడి చేపలు ఒడ్డుకు చేరుస్తాయ్యా. మన కర్మలా తగలడి. మేస్తారు ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుగా ఉంది. అవునయ్యా, చాలా పెద్ద యాక్సిడెంట్ లా ఉంది సౌండ్. హీనపక్షం ఇద్దరైనా పోయి ఉంటారు. ఎవరైనా పోయారా బాబు? ఎంతమంది అండి? లేదండి, పెద్ద యాక్సిడెంట్ అయినా దేవుడి దైవాలు అంతా బతికారు. ఎవరది? ఏమిటా డిస్టర్బెన్స్? ఇదేమిటండి కిటికీలన్నీ మూసిలా చీకట్లో కూర్చున్నారేమిటి? అదే అది చీకటి అంటే అజ్ఞానం అని, వెలుగంటే జ్ఞానం అని మన రామారావు ప్రాక్టికల్ గా బోధిస్తున్నాను అనమాట. చూడు రామారావు, ఇప్పుడు తమాషగా వెలుగొస్తాం చూడు, అది జ్ఞానం అంటే. ద లైట్ ఆఫ్ విజ్డమ్. అర్థమైందా? ఏమిటో నాకు ఒక ముక్క కూడా అర్థమే చదవదు. ఇదిగో బాబు కాఫీ. నేను కాఫీ తీసుకో రామారావు, వద్దనుకో. ఏమన్నారు? కాఫీ అనా? కాఫీ ఇటువంటి మీరు వెళ్ళండి అమ్మా, మీ పని చూసుకోండి. ఇలా ఎంతసేపు ఎలుగు కోసం శవజాగరణ చేస్తాను రామారావు? నీకేం హాయిగా కాఫీ తాగుతున్నావు, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కాసేపు ఓపి పట్టణ మేస్తారు. ఏమైనా శవం దొరికి తీరాలి కదా, అవసరం నాది. మీకే మందు మిఠాయిలాగా తినేసి వెళ్ళిపోయింది ఒకటి. దీని దుంప దగ్గర కలికాలం కదా మేస్తారు, ఎలకల మందు కూడా కల్తీ ఏమో. బాగుంది కానీ తొందరగా తెవలండి, అవతల ఊరేగింపు టైం అవుతుంది. అవునవును, తొందరగా బయలుదేరండి, లేకపోతే ఆయన కోపడతారు మళ్ళీ. పెళ్లి కొడుకు అవుతున్నారా మాస్టారు? నేనేం చేయనయ్యా, తప్పటం లేదు. నాకు మాత్రం ఇష్టమేనా? శవం దొరకడం లేదని దిక్కుమాలిన సాకు చెప్పి ఎంచక్క పెళ్లి చేసేసుకుందామని ప్లాన్ చేస్తున్నారా? చిచ్చి చిచ్చి. సాధారణంగా గురువులకి పంగనామాలు పెట్టే శిష్యులు ఉంటారు, కానీ శిష్యుడికే పంగనామాలు పెట్టే గురువు నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఊరికే ఏడవకయ్యా రామారావు, ఎవరన్నా వింటే బాగుండదు. అది సరే, కాసేపట్లో ఊరేగింపు తరలి వెళ్ళాలి. పగులడదాం పదండి. వార్షికం, బేంద్రమేళం, ఊరేగింపు, పెళ్లి. సిగ్గుగా లేదు మేస్తారు? చచ్చే సిగ్గుగా ఉంది. ఏం చేయని చెప్పు. ఇంకో అరగంటలో పెళ్లి, ఈలోగా శవం దొరకపోతే? అదే నేను ఆలోచిస్తున్నాను. పోనీ మీ నాన్న దగ్గర రివాల్వర్ తీసుకుని డ్రైవర్ లాంటి వాడిని ఏమైనా కాల్చిస్తే? ఆ గుండైన పిస్తల్లోంచి సౌండే గాని గుండు రాదు. ఏమిటి మీరే వేరే మాట్లాడుకుంటున్నారు? రామారావుతో మాట్లాడుతున్నాను. పెళ్లి దగ్గరుండి మన ఎదుర్కోలు సన్నాహం చేయాలంటే ఊరేగింపుతో బయలుదేరారు. ఎదుర్కోలు నా ప్రాణానికి వీక్కుల్లో ఉంది. నోరు మూసు పద. ఈ గోర కాసేపు ఆపి కమ్మని కీర్తన వాయించడరా, హాయిగా వింటాం. కానివ్వండి. కాళ్ళు పెడుతుంది, కాసేపు కూర్చుందా. ఎవరిని తిరుగుతున్నావు? అటు చూడండి. ఎంత పిచ్చివాడైనా ఊపిరితో ఉంటే కొండంత అండగా ఉండేవాడు. ఏం చేస్తాను, వెళ్ళిపోయాడు. ఓసారి బ్యాండ్ మేడం ఆపండి, ముఖ్యమైన పని ఉంది. చెప్తే వినిపించుకోరే, ఆపండి. తప్పకుండా అన్నయ్య గారు, కాస్త గాలి తగలివ్వండి. నాన్న రావుడు, ఏమైంది? తప్పకండి, నన్ను చూడనివ్వండి. నాన్న లాభం లేదమ్మా, పెళ్లికని బయలుదేరాం.
ఈశ్వరేచ్ఛ వేరే విధంగా వెళ్ళిపోయాడు. మా నాన్న బతికాడు. నింపండి మా నాన్న చెప్పకుండా ఈ బాడీ వదిలేసారా మాస్టారు? ఇప్పుడు ఎలా? మిమ్మల్ని అడిగే తెలుసుకుంటాను. ఆగు మేస్టారు, మా చచ్చిపోయిన మనిషి అదృష్టం కొద్ది బతికాడు. మీ వాడు పోయాడు. మీ మైలుకి వెళ్తే మా వాడు ఏమవుతాడు? వదులుతారా లేదా? వదలండి. దీనికంటే ఇంటికి వెళ్ళి ఆ తాళపత్రాలు వెతికి తెచ్చుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు. మేస్టారు ఇక్కడే ఉండండి, ఇంటికి వెళ్ళి తెస్తా. బాడీ జాగ్రత్త. అలాగే బాబు, నిన్నింత అర్ధాంతరంగా తీసుకెళ్ళిన ఆ దేవుణ్ణి క్షమించను. కాల్చి పారేస్తాను. ఊరుకోండి బాబు, పాపం బ్యాండ్ మేళ వాళ్ళని తోలుతుంది. ఇంకా ఇక్కడ దేనికి? ఈశ్వరేచ్ఛ ప్రకారం శవాన్ని వెనక్కి తీసి వెళ్ళిపోదాం. బాబు డ్రైవరు, కారు వెనక్కి తీసి. కాళేశ్వరమ్మ గారు, మీ అమ్మాయి పెళ్లి ఈ ముహూర్తానికే కానిచ్చేస్తారా? ఏం చేయాలో తోచట్లేదండి. ఆయన ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఆపండి ఆపండి, కట్లు పండ్రా. ఈ రామారావు ఇప్పట్లో వచ్చేట్టు లేడు. ఇంకా ఆలస్యం చేస్తే రామారావు బాడీని తగలబెట్టేసేటట్టున్నారు. దీన్ని ఆపాలంటే ఒక్కటే మార్గం, మళ్ళీ నేను రామారావు శరీరంలోకి వెళ్ళిపోవడం. మళ్ళీ పోయావా నాన్న? ఏమిటి అంతా ఏడుస్తున్నారేమిటి? నిద్రొచ్చి కాసేపు పడుకున్నానంతే. నిద్రపోయావా నాన్న? మరి వాడు ఏడి? ఆ ఈశ్వరేచ్ఛ దరిద్రుడు ఏడి? ఎక్కడ? ఇదిగో బ్యాండ్ మేడం, పెళ్లి కొడుకు బతికాడయ్యా. దుఃఖ ఆపి సంతోషం వాయించండి అయ్యా. మళ్ళీ చచ్చాడయ్యా, వాయించండి. ఊరుకో బాబు ఊరుకో. జీవితం క్షణభంగురం అన్నారు అంటే ఇదే. మీ నాన్న క్షణమే బతికాడు, చూసావా? ఇంకా చూస్తారా? ముహూర్తానికి వేళ అవుతుంది, బయలుదేరండి. మాస్టర్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసారా? బెస్ట్. ఇల్లంతా వెతుకుని తాళపత్రాలు దొరకదు. మంత్రం చెప్తాను జీవితాలుగా. రెడీ. అయ్యో, ఏమైందండి? ఏమైంది? కళ్ళు తిరుగుతారా? ఏమండి? 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 తప్పకండి తప్పకండి తప్పకండి, నన్ను చూడమండి. లాభం లేదమ్మా, ఈశ్వరేచ్ఛ. ఈసారి వీరిపోయా. మా నాన్న బతికాడు. దించండి దించండి. బతికింది. ఆశ్చర్యంగా ఉంది. బావా ఇదిగో మళ్ళీ పోయే లోపల ఈ తెల్లకాయటి మీద సంతకం పెట్టి బావా. సంతకమా? అస్కా చేద్దాం దొంగ అవుతావా? ఎవడో ఇక్కడ పెళ్ళికొడి పడిపోతున్నాడు. బాబు తప్పకండి తప్పకండి, నన్ను చూడనివ్వండి. ఏమైందిరా బాబు? బాబు ఈశ్వర్. కళ్ళు తిరిగినట్టున్నాయి. ఎండ కదూ. వాయించండి అయ్యా, వాయించండి. మంచి హుషారుగా వాయించండి. ఊరి మీ దుంపలు దగ్గర పెళ్లిలో భోజనాలకు కూర్చున్నారేమయ్యా? వాయించండి. ఏం వాయించండి? సలం బతుకుతున్నాడు, సలం చస్తున్నాడు. మార్చి మార్చి వాయించలేక మేము చస్తున్నాం. మీరే తెలుసుకుని ఏదో ఒకటి చెప్పండి, వాయిస్తాం. మేళాలు మళ్ళీ పోయాడు పాపం, వాయించండి అయ్యా. ఇది ఎక్కడ గోలయ్యా బాబు? పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు. బాబు మళ్ళీ నిద్ర అట్టేసింది. పట్టదన్నా మార్పిడి అయిపోయింది. మాస్టారు ఓకేనా? ఓకేనా రామారావు? మరి ఊరేగింపు బయలుదేరండి. ఇదిగో మంచి కీర్తన వాయించండి. ఇక మార్చక్కర్లేదు.
ఆగండి, నేను కాల్ చేస్తున్నాను. వద్దు వద్దు అంటున్న ఆ స్టీల్ వెధవ నా గెటప్లో పెళ్లికి వచ్చాడు. కాసేపు ఆగితే పీటల మీద కూడా కూర్చున్నట్టున్నాడు. ఆ అనర్హుడిని ఇప్పుడే కాల్చి పారేస్తాను.